ఇండియాలో ఈ కాఫీలు టీలు ఎంతవరకు అవసరము, ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా అంశం ఉన్నదా? సో దీన్ని ఎంతవరకు పరిమితం చేస్తే బాగుంటుంది? ఐ థింక్ కొన్ని ఫుడ్స్ ఎందుకు వచ్చాయంటే దే హెల్ప్ యూ రిలాక్స్, దే మేక్ యూ స్ట్రెస్ ఫ్రీ. సో కెఫీనస్ అలాంటిదే. మీకు స్ట్రెస్ఫుల్ డే నడుస్తున్నప్పుడు ఒక కప్ కాఫీ తాగితే అమ్మయ్య అని అనిపిస్తుంది. సో కొన్ని ఫుడ్స్ దానివల్ల వచ్చాయండి ఇంటూ అవర్ డయట్స్. సో దానివల్ల ఇప్పుడు మీరు దాన్ని ఎక్కువ పోర్షన్స్లో తీసుకుంటే డెఫినెట్లీ బాడీకి మంచిది కాదు. బట్ దాన్ని ఒక రకంగా మీరు కంట్రోల్డ్ క్వాంటిటీలో తీసుకుంటే దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్. ఓకే, సో కాఫీ కానీ టీ కానీ తాగొచ్చు, కానీ దాంట్లో మీరు షుగర్ యూస్ చేయకుండా తాటి బెల్లం కానీ, అది కూడా కంట్రోల్డ్ క్వాంటిటీలో. బెల్లం తినొచ్చు అని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. బట్ కంట్రోల్ క్వాంటిటీలో తాటి బెల్లం కానీ యూస్ చేస్తే, ఆర్ వితౌట్ షుగర్ టీ కాఫీ తీసుకుంటే, అండ్ నాట్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్ అండి. అది వెరీ ఇంపార్టెంట్. ఎసిడిటీ రావడం కారణం ఇదే. లైక్ ఎంప్టీ స్టమక్ మీద హై కెఫీన్ ఇంటేక్, ఇట్ కెన్ ఎరోడ్ యువర్ స్టమక్ లైనింగ్. సో ప్రిఫరబ్లీ హ్యావ్ ఇట్ ఇన్ బిట్వీన్ మీల్స్ వెన్ యువర్ స్టమక్ ఈజ్ నాట్ ఎంప్టీ. అండ్ పోర్షన్స్ లైక్ maximum 3 cups, అది కూడా మగ్స్ కాదు, కప్స్ లైక్ 100-150 ml ఈచ్ కప్. అండ్ అవాయిడ్ షుగర్. అసలు షుగర్లెస్ తాగడానికి అవ్వదు అంటే బెల్లం యూజ్ చేయండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.